హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పైన్. ఈరోజు మనీ ప్లాంట్ని నేను రీపాట్ చేస్తున్నాను. సో మనీ ప్లాంట్ పెరగడానికి నేను ఫాలో అయ్యే టిప్స్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో పార్ట్ చాలా చిన్నగా ఉందండి, అందుకే ఇంకా గ్రో అవ్వడం లేదు. ఊరికే పెరుగుతుంది కానీ సైడ్కి కొమ్మలు ఏమి రావడం లేదు. సో అందుకని ఇది నేను ఊర్లో తీసుకున్నాను. 10 రూపీస్ అని ఒక షాప్ వీడియో తీశాను కదా, ఆ షాప్లో తీసుకున్నాను 3 years బ్యాక్. సో ఇది ఇంకో పార్ట్ అండి, నేనేం కొనలేదు, ఇంట్లోనే ఉన్నది ఎక్స్ట్రాగా ఇది. సో ఇప్పుడు నేను ఈ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ మనీ ప్లాంట్ని. చూడండి, ఊరికే తీగలాగా పెరుగుతుంది కానీ స్ట్రైట్గా ఏం పక్కన కొమ్మలు రావడం లేదు. సో బుషిగా కూడా లేదు, బుషిగా ఉండాలి అనేసి సో నేను దీన్ని పక్కకి వేరే పార్ట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో అండ్ నేను ఇక్కడ ఒక కార్ స్టిక్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ స్టిక్ ఇంట్లో ఆల్రెడీ ఈ స్టిక్ ఉందండి. సో దీనికి నేను జూట్ రోప్ ఉంటుంది కదా, ఆ జూట్ రోప్ని మొత్తం చుడుతున్నా. యాక్చువల్గా కార్ స్టిక్ నేను అమెజాన్లో అలా చూసాను, కాస్ట్ ఎక్కువగా ఉంది. సో మనకు తక్కువలో మనము ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి ఇంట్లో ఆల్రెడీ స్టిక్ ఉంటే దీనికి నేను ఇలా జూట్ రోప్ని మొత్తం చుడుతున్నాను. సో ఫస్ట్ కొద్ది పాటు మనము కుండీలోకి పెడతాం కాబట్టి అక్కడేం ఈ తాడు చుట్టుకోవడం లేదు. సో కొద్దిగా పైనుంచి ఇలా నాటు వేసుకొని తాడుని చుడుతున్నాం మొత్తం స్టిక్కి. సో ఇలా మొత్తము ఇలా చిన్నగా నాటు వేసుకోవాలి. ఫస్ట్ నాటు వేసుకొని ఇలా రౌండ్గా మొత్తం స్టిక్కి చుట్టుకోవాలి తాడుని. సో ఈ తాడు ఉంటే కనుక మనీ ప్లాంట్ని అది ఈ స్టిక్తో మనీ ప్లాంట్ని ఈ స్టిక్ మొత్తం చుట్టేసి అప్పుడు చూడడానికి కూడా చాలా బుషిగా ఉంటుంది. యాక్చువల్గా నాకు ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడం అంటే ఇష్టము, కానీ పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, కుండీ లాగేయడం లేదా మట్టి తీసుకొని తినడం అలా చేస్తుంది అనేసి పాప నేను ఇంకా ఊరికి బాల్కనీలోనే పెడుతున్నాను మొక్కల్ని. సో ఇలా మొత్తము ఈ కట్టెకి చుట్టుకోవాలి తాడుని. సో చూడండి, కంప్లీట్ అయిపోయింది మొత్తము. స్టిక్ మొత్తం నేను చుట్టేసాను, ఈ కొద్ది పార్ట్ వదిలేసి. సో కుండీలోకి మొత్తాన్ని ఇలా స్టిక్ని పెడుతున్న లోపలికి, అడుగు వైపు మొత్తం లోపలికి వెళ్ళే విధంగా ప్రెస్ చేస్తున్నాను. సో ఇలా పెట్టేసి మొత్తం మట్టితో కవర్ చేస్తున్నా స్టిక్ పడిపోకుండా. సో ఇప్పుడు నేను పక్కన కొద్దిగా తవ్వుతున్న మట్టిని, అంటే అక్కడ మొక్కను పెడదామని, మనీ ప్లాంట్ మొక్కని. ఇలా అంతా మట్టిని తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ప్లాంట్ని తీసేయాలండి. ప్లాంట్ తీసే ముందు జాగ్రత్తగా తీయాలి, కేర్ఫుల్గా. ఎందుకంటే ఆ వేర్లు పోయాయంటే మనకు మొక్క అనేది గ్రో అవ్వదు. వేర్లు లేకపోతే అంటే వేర్లు తెగిపోయాయంటే. సో మొత్తం నేను ఇలా నైఫ్ తీసుకొని మొత్తం ఒకసారి అవుట్ లైన్ ఉంటుందండి, కుండీ లైన్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం ఇలా అంటున్నాను. ఇలా అంటే ఈజీగా వస్తుంది మనకు తీయడానికి. సో అలా అనేసి మొత్తాన్ని వేర్లతో సహా తీసాను, మట్టి వేర్లతో సహా తీసేసాను. చూడండి వేర్లు ఎంత బాగా గ్రో అయ్యాయి కదా, అంత చిన్న కుండీలో అయినా కూడా. చూడండి కుండీ మొత్తం వచ్చేసింది. కుండీలో ఉండే మట్టి పార్ట్ మొత్తం తీసుకొచ్చి ఈ కుండీలో ప్లేస్ చేశాను. సో చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వేర్లు చూడండి ఎంత బాగా గ్రో అయ్యాయో కదా. సో ఈ వేర్లన్నీ లోపలికి పెడుతున్నాను, అంటే ఈ వేర్లు ఉంటేనే కదా మొక్క మనకి గ్రో అయ్యేది. సో నేను ఇక్కడ ఎగ్ సెల్స్ అండ్ ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా, అవి వేస్తున్నాను. ఈ ఎగ్ సెల్స్లో ఉండే కాల్షియం మొక్కలకి బాగా గ్రో అవుతుంది, ఎస్పెషల్లీ మనీ ప్లాంట్కి. నేను యాక్చువల్గా ఈ ఎగ్ సెల్స్ ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా ప్రతి మొక్కకి వేస్తానండి. ఇట్లా కుండీలు వేస్తాను, అవే మట్టిలో కలిసిపోతాయి కదా, అంటే మొక్క గ్రో అవ్వడానికి. సో ఖచ్చితంగా నేను ఎగ్స్ వండిన ప్రతిసారి ఎగ్ సెల్స్ ఉంటాయి కదా, అవి అన్ని మొక్కలకి వేస్తాను. సో మీరు మొక్కలు నాటుకునే ముందు ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి ఎగ్ సెల్స్ని అది కూడా వేసుకోవచ్చు, మొక్కలు బాగా గ్రో అవుతాయి ఎగ్ సెల్స్ వల్ల. సో నేను ఇక్కడ వర్మీ కంపోస్ట్ ఉంటుంది కదా, అది బయట కొనుక్కొచ్చిన, అది తీసుకొచ్చి వేస్తున్నాను. అండ్ శాండ్ ఉంటుంది కదా, ఆ శాండ్ వేస్తున్నా, అంటే డ్రైనేజీ పర్పస్ బాగుంటుంది. అండ్ మొక్క వేర్లు కూడా బాగా లోపలికి గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది ఈ శాండ్. అండ్ ఆకుకూర మొక్కలకు కూడా ఈ శాండ్ వేసుకుంటే ఆకుకూర బాగా గ్రో అవుతాయి, ఎందుకంటే దాంట్లో తేమ ఉంటుంది కదా ఎక్కువసేపు, అందుకు మొక్కలు కూడా బాగా గ్రో అవుతాయి. అండ్ పైన వచ్చేసి మట్టి వేస్తున్నాను, అంటే ఈ వేర్లు మొత్తం లోపలికి వెళ్ళిపోయే విధంగా మొత్తం కవర్ అవ్వాలి మట్టిలోనే, ఆ విధంగా నేను ఇక్కడ మట్టితో కవర్ చేస్తున్నాను. సో ఇలా ప్రెస్ చేసి వేర్లు అనేటివి బయటకు కనబడకుండా మట్టి వేస్తున్నాను.
వేసిన తర్వాత మొత్తం కవర్ అయిపోయిందండి. తర్వాత స్టిక్‌కి తీగలు ఉంటాయి కదా మనీ ప్లాంట్‌వి, అవన్నీ మొత్తం తాడుతో కట్టాను. బయటికి అంటే కిందికి పడిపోకుండా మొత్తం స్టిక్‌కి చుట్టేసాను. ఫస్ట్ చుట్టేసి తర్వాత తాడుతో కట్టాను ఆ తీగలన్నిటివి బయటికి రాకుండా. సో చూడడానికి చాలా బాగుంది కదండి. ఇదే కనుక మనం నర్సరీలో కొనాలంటే 400, 500 చెప్తున్నారు. ఇట్లా అదే కాయ స్టిక్‌తో సహా వాళ్ళు పెట్టారు. సో నేను ఇక్కడ నా మనీ ప్లాంట్‌కి ఎవరి 3 మంత్స్‌కి ఒకసారి లేదా 2 మంత్స్‌కి ఒకసారి ఇలా చేస్తాను. అలోవెరాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక రాత్రంతా వాటర్లో నానబెట్టాలి ఈ విధంగా. సో చూడండి అలోవెరా జెల్ అంతా వాటర్లోకి వచ్చేసింది. కలర్ కూడా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయ్యింది కదా. సో నేను ఇది వేస్తాను అనమాట 2 మంత్స్కి ఒకసారి, లేదా అంటే 1 మంత్కి వేయచ్చు, 2 మంత్స్కి, 3 మంత్స్కి అట్లా నాకు కుదిరినప్పుడల్లా వేస్తుంటాను. అండ్ మిగిలిన వాటర్ని స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్ప్రే బాటిల్ బదులు వాటర్ బాటిల్ ఉంటుంది కదా మనకి, వాటర్ బాటిల్కి చిన్న చిన్న హోల్స్ పెట్టా క్యాప్కి. సో మొత్తం స్ప్రే చేస్తున్న. లీవ్స్కి కూడా యూజ్ చేయాలండి. అప్పుడు అంటే అలోవెరాలో ఉండే ప్రాపర్టీస్ మనీ ప్లాంట్కి బాగా గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. సో అంతేకాకుండా మనీ ప్లాంట్ ఒకవేళ ఇంట్లో పెంచాలనుకుంటే దానికి ఖచ్చితంగా లైటింగ్ ఉండాలండి. లైటింగ్ ఉంటేనే మనీ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. దానికి చీకటిగా ఉంటే అంత గ్రో అవ్వదు. ఒకవేళ మీరు ఇంట్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు తీసుకొచ్చి కొద్దిగా లైటింగ్ తగిలేటట్టు బాల్కనీలో అలా పెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా మీరు మనీ ప్లాంట్ వాటర్లో పెంచుకోవాలనుకుంటే వాటర్లో పెంచుకుంటాం కదా యాక్చువల్గా మనం మనీ ప్లాంట్ని, దాన్ని కూడా అప్పుడప్పుడు తీసుకొచ్చి కొద్దిగా దానికి లైట్ అనేది తగులుతూ ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు నేను యూజ్ చేశాను కదా ఈ అలోవెరా వాటర్ని వాటర్లో పెంచే మనీ ప్లాంట్లో కూడా వేసుకోవచ్చు. దానివల్ల కూడా బాగా గ్రో అవుతుంది వాటర్లో పెరిగే మనీ ప్లాంట్. అండ్ మనీ ప్లాంట్లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయండి. సో ఇది గ్రీన్ అండ్ వైట్గా వచ్చింది, చిన్న చిన్నగా వైట్ కలర్లు ఉన్నాయి కదా, అక్కడక్కడ కొన్ని మాత్రం కొన్ని ఓన్లీ గ్రీన్గా ఉంటాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.